गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం మాఘ పురాణం 3వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి ఇంకా ఏ విధంగా చెప్తున్నారో చూద్దాం. ఈ 3వ అధ్యాయంలో ఏంటంటే ఒక గురుపుత్రిక కథ గురించి చెప్తున్నారు. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయై తన భర్తతో హరి సాన్నిధ్యము నొందినది అని శివుడు పార్వతీదేవితో చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి నొందిన విధానమేమి? వివరముగా చెప్పగోరుచున్నాను అనగా శివుడు ఇట్లు పలికెను. దేవి, వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామములో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖముతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుణ్ణి వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు వానిపై వాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా నుండెను. కోకిలలు గుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్పిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచడ వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమిచ్చును. రమ్ము, నన్ను మోహములో తనివి తీరా కౌగిలించుకొనుము. రమ్ము రమ్మని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లా అనుకము. నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసినా మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగలించుకొనుక సుఖమునందక నేనింటికి రాను. నేనిచటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను. ఇచటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠురముగా మన్మథావేశముతో మాటలాడెను. సుమిత్రుడు ఏమి చేయవలెనో తెలియని స్థితిలో నుండెను. చివరకతడు
గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మథశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములు అనుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగు వానిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు, మధురారాహారమును తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేనని లోనికేగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగులు దుఃఖించెను. అయ్యో, సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యం కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవుని రోదన విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదీవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవును భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగం నందు ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యవ్వనవతియగు ఆమె తన జారుల మాటలు విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకు ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమునెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతమునాచరించి వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూసినది. ఆ పుణ్యబలమున ఈమె పవిత్రమైన నీ వంశమున జన్మించినది. ఈ జన్మయందు నువ్వేశ్వరిని అయి నీ శిష్యులతో అధర్మముగా రభించెను. ఈ దోషము వలన ఈమె తమ కర్మఫలమును ఇట్లా అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడును, ఈ జన్మలో కన్యై సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరి విధముల ప్రార్థించెను. అప్పుడా యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యం నిలుచునట్లును చేయుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్సు తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలేను. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలేను. ఈ విధముగా నీ యమముచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములను నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 కొత్త చెట్టులను తెచ్చి వానిలో కొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు, కుంకుమ మున్నగు సువాసిని అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపచేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలేను. మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగల్యం నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరీ వ్రతమాచరించి సువాసిని తన మాంగల్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు
మాఘస్నానం చేసినచో వారెట్టివారైనను వారి అనుగ్రహించి నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నొందుదురు అని యోగి వివరించి తన దారిన పోయెను. సుదీవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సులో గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను పొంది పరమమున వైకుంఠవాసులగుదురు సుమాయని వైకుంఠవాసులగుదురు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను. వింటిరి కదా 3వ అధ్యాయంలో శివుడు పార్వతీదేవికి ఒక గురుపుత్రిక చేసిన పాపాలను, ఆమె ఆ పాపం చేయడం వల్ల కలిగిన కర్మలు ఎలాంటివో, తర్వాత కలిగిన తను అనుభవించిన బాధలు, మళ్ళీ ఆ యోగి చెప్పుటచే మాఘస్నానము ఆచరించి గౌరీ వ్రతం చేసి మళ్ళీ తన భర్తను పునర్జీవితుణ్ణి చేసి సుఖ సంతోషాలతో జీవించి చివరకు వైకుంఠానికి ఏగినదట. అలాగే మనం కూడా వీలును బట్టి వీలు చేసుకొని ఒక్క రోజైనా మాఘస్నానం అంటే నదిలో కానీ మనకు దగ్గరలో ఉన్న సరస్సుల్లో కానీ స్నానం చేసి మనం కూడా శ్రీహరిని పూజించి ధన్యులవుదాం. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.